నమస్తే, నేను మీ సంపత్ కుమార్. వెల్కమ్ టు E6 టీవీ. వేములవాడ రాజరాజేశ్వరి స్వామి దేవాలయం కోడెల మొక్కులు చెల్లించుకోవడానికి చాలా ప్రసిద్ధి అని అందరికీ తెలుసు. ఇక్కడికి 2 తెలుగు రాష్ట్రాల నుంచి తమ మొక్కుల చెల్లింపులో భాగంగా చాలామంది భక్తులు కోడెలను దానంగా ఇస్తుంటారు. ఒక రకంగా ఈ కోడెల ద్వారానే ఆలయానికి ఎక్కువ మొత్తంలో ఆదాయం వస్తుంది. అలా వచ్చిన కోడెలను ఆలయానికి సంబంధించిన తిప్పావూరు గోశాలలోంచి వాటి ఆలన పాలన చూస్తూ ఉంటారు. అలాంటి దేవాలయానికి సంబంధించిన 14 కోడెలు అనారోగ్యంతో మృతి చెందాయి. నిన్న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిన్న 8 కోడెలు మృతి చెందగా ఇవాళ 6 కోడెలు మృతి చెందాయి. మరణించిన కోడెలను గుట్టుచప్పుడు కాకుండా దేవాలయానికి సంబంధించిన అధికారులు పూడ్చిపెట్టడం పట్ల భక్తులు తీవ్రంగా స్పందిస్తున్నారు. కోడెలను స్తోమతకు స్థాయికి మించి తిప్పాపూర్ గోశాలలో కుక్కడంతో తరచూ వాటి మధ్య తొక్కిసలాటలు జరుగుతుంటాయని, కొంతమంది అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ గోశాలలో కోడెలు బక్కచిక్కి కనిపిస్తున్నాయంటూ స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా దేవాదాయ శాఖ కండు తెరచి ఈ కోడెల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.